దేవునిపై ఆధారపడకుండా తమ సొంత బలముపై ఆధారపడిన వారు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వారందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు మీ సొంత బలముపై కాకుండా దేవునిపై ఆధారపడి జీవిస్తారో అప్పుడే మీరు సాధించుకోవాలన్న, లేదా మీరు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో, ఏదైతే గెలవాలనుకుంటున్నారో దానిని మీరు పొందేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులరా, గమనించండి, మనం దేవునిపై ఆధారపడుతున్నాము లేదా? ఎప్పుడు ఆధారపడుతున్నాం? కష్టాలు వచ్చినప్పుడా, ఇబ్బందులు వచ్చినప్పుడా, అనారోగ్యాలు వచ్చినప్పుడా? అప్పుడు ఆధారపడిన ఏం లాభం లేదు. ఆరోగ్యం ఉన్నంతసేపు, మనకు అవయవాలన్నీ సరిగ్గా ఉన్నంతసేపు, మనం హాయిగా బ్రతికినంతసేపు మనకు దేవుడు గుర్తుకు రాడు. ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకి? కష్టాలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అంతేనా? అప్పుడు మాత్రమే దేవుడు కావాలా? ఉన్నప్పుడు దేవుడు వద్దా? నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుడు వద్దా? నీకు అనారోగ్యం వచ్చినప్పుడే దేవుడు కావాలా? కాబట్టి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఒక్కసారి మీ యొక్క హృదయంలో పరిశీలన చేసుకోండి. నా హృదయం ఎలా ఉంది? నేను దేవునిపై ఆధారపడుతున్నాను లేదా నా సొంత బలం మీద ఆధారపడుతున్నాను? సొంత బలం మీద ఆధారపడిన వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో విజయం సాధించేవారుగా లేరు. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే బైబిల్లో చాలా మంది ఉన్నారు. తమ సొంత బలము చేత విజయాన్ని సాధించాలనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా దాన్ని ఏం చేయలేకపోయారు, సాధించలేకపోయారు. తమ బలమంతా కూడా వృధా అయిపోయింది. తమ బలమంతా కూడా పోయింది. చివరికి మనుషులే నాశనం అయిపోయారు. తన బలాన్ని నమ్ముకున్నారు. కాబట్టి గొల్యాతు ఉన్నాడు, తన సొంత బలంపై ఆధారపడ్డాడు. నేనే గొప్ప అనుకున్నాడు, నేనే ఎక్కువ అనుకున్నాడు, ఎవడో నన్ను ఓడించలేదు అనుకున్నాడు. నా అంత బలవంతుడు, నా అంత శూరుడు ఇంకెవడో లేడనుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయాడు? ఒక్క చిన్న రాయితో చంపబడ్డాడు. ఒక్క చిన్న రాయితో. ఎంత బలవంతుడు, చాలా బలవంతుడు, యుద్ధశూరుడు. కానీ ఏమైపోయాడు? చివరికి నాశనం అయిపోయాడు. దావీదు ఎటువంటి బలము లేనివాడు, యుద్ధం చేయడం రానివాడు, ఏమయ్యాడు? ఆ గొల్యాతు మీద గెలిచాడు. ఎందుకని? ఆయన దేవుని మీద ఆధారపడి జీవించాడు కనుక. ఆధారపడి బ్రతుకుతే, దేవుణ్ణి ఆశ్రయంగా మనం అనుకుంటే, దేవుడు ఖచ్చితంగా మనము చేయలేము అనే కార్యక్రమములు కూడా, మనం చేయలేము అనే పనులు కూడా దేవుడు మన తోడై ఉండి మనల్ని ప్రోత్సహించి మనకు మంచి విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు.